కథ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథని అందజేస్తున్నా. గంధం యజ్ఞవల్క శర్మ గారు రచించిన నాకీ అనుభూతి చాలు. అమ్మా, నా ఉద్యోగం కాదు ముఖ్యం. ఈ జన్మకు కారకులైన ఒకరిని 25 సంవత్సరాల కాలంలో చూడలేదనే ఈ అసంతృప్తిని భరించలేను. గడిచిన కాలం మాట వేరు, కానీ వారిప్పుడు ఎక్కడ ఉన్నారో తెలిసాక వారిని చూడకుండా ఉండటమెలాగా అన్నాడు భాస్కరం. రాజ్యలక్ష్మి ఏం సమాధానం చెప్పగల స్థితిలో లేదు. ఆమె మనసు పరిపరి విధాలా వేగిపోతుంది. ఎలాగో కూడగట్టుకొని ఇప్పుడు ఈ ప్రయాణం చెయ్యకుంటే ఏం నాయనా అంది. కాదమ్మా, నన్నాపకు, నన్ని అనుభూతి నుండి దూరం చెయ్యకు నాయనా భాస్కరం అంది దీనంగా రాజ్యలక్ష్మి. అమ్మా, ఒక్కటి ఆలోచించు. ప్రతి వారికి భగవంతుడు ప్రసాదించిన ఆత్మబంధువులు తల్లిదండ్రులు. అలాంటి తండ్రి ఆదరాభిమానాలను పొందే భాగ్యం కనీసం వారిని చూడాలనే నా ఆకాంక్షను కాదనటానికి ఎవరికి హక్కుంది? ఈ ప్రశ్నతో రాజ్యలక్ష్మి నిరుత్తురాలయ్యింది. ఆమె హృదయంలో ఏదో ఉత్కంఠ లాంటి భయం. ఇది ఎలా పరిణమిస్తుందోనన్న అనుమానం. భాస్కరం సుట్కేస్ సర్దుకుంటున్నాడు. మరేం చెప్పినా వినేలా కనిపించటం లేదు. అతని పట్టుదల చూచి రాజ్యం చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నానేమో అనుకుంది. తను నీరు పోసి పెంచిన మొక్క వృక్షమైంది. తనకంటే ఎత్తయింది. భాస్కరంలో వ్యక్తిత్వాన్ని ప్రతిష్ఠించింది తను. ఆ వ్యక్తిత్వం రాణించాలని, అతడు స్వతంత్రుడు, మహోన్నతుడు కావాలని, అతని ఉత్తుంగ కీర్తి కెరటాలను చూడాలని ఆకాంక్షించింది ఇన్నాళ్ళు. ఏ వ్యక్తిత్వాన్నైతే భాస్కరంలో ప్రతిష్ఠించిందో ఆ వ్యక్తి భాస్కరం తనను ప్రశ్నిస్తున్నాడిప్పుడు. అవును, భాస్కరాన్ని అతని తండ్రి దగ్గరకు పోవద్దని ఆపటానికి తనకున్న హక్కేమిటి? రాజ్యం చుట్టూ చలిగాలి లాంటి భయం లాంటి ఆలోచనలు ఆవరించాయి. లేచి మేడమింద గదిలో దీపం ఆర్పేసుకుని చీకటిలో ఆలోచనల మధ్య ఆగిపోయింది. ఆమె కనుల ముందు భర్త రామేశం నిలిచాడు. ఏనాటి రామేశం, ఏనాటి స్మృతి? 26 సంవత్సరాల నాటి తుఫాను లాంటి జీవిత సంఘర్షణ మధ్య తన కళాశాల చదువు రామేశంతో వివాహం స్థిరపడటంతో ఆగిపోవలసి వచ్చింది. తన దృష్టి వివాహం పట్ల కన్నా చదువు మీదే లగ్నమైందనే విషయం నాన్నగారితో చెప్పలేకపోయింది. నాన్న నిర్ణయానికి మౌనంగా తల ఒగ్గింది. వరుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తమ స్థితికి సరితూగిన వారు కాకపోయినా దూరపు బంధుత్వాన్ని, వరుని తెలివితేటలను దృష్టిలో పెట్టుకుని వివాహం స్థిరపరిచారు నాన్న. వివాహం జరిగిపోయింది. వివాహం పెళ్లి పందిరి, భజంత్రీల సన్నాయి మేళాలు, పేరెంటాళ్ల ముద్దు ముచ్చటలు, 3 నిద్రలు, 16 రోజుల పండగ, జీవిత మధువుని చవిచూచిన మరో దివ్యక్షణం అన్నీ క్షణంలో కరిగిపోయినట్లు కరిగిపోయాయి. ఆ భయంకర క్షణం జీవితంలో కలిగిన నాడు అన్నీ నీటి బుడగల్లా పేలిపోయాయి. వివాహ జీవితంలో నెల తిరగకముందే తన జీవిత గమనంలో చీకటి మలుపు. ఏదో దూర ప్రాంతంలో కట్టబడుతున్న ప్రాజెక్టులో పని చెయ్యడానికి వెళతానన్నాడు రామేశం. రాజ్యాన్ని నీకిచ్చి చేసింది దాన్ని నా నుండి దూరం చేసుకోవడానికి కాదు. కావాల్సిన డబ్బు ఇస్తాను. ఇక్కడే ప్రైవేట్ ఫర్ము పెట్టుకుని ఉండిపో అన్నారు నాన్న. యువక రక్తం ప్రగతి పదం కేసి, స్వతంత్ర జీవనం కేసి దారి తీసింది. ఆ భిన్న దృక్పథాలకు పొందు కుదరలేదు. అభిజాత్యం అడ్డుగోడలా నిలిచింది మామ అల్లుళ్ల మధ్య. చిలికి చిలికి గాలివాన అయ్యింది. సరిగ్గా వారం రోజుల తర్వాత ఒకనాటి రాత్రి రాజ్యానికి ఆనాటి సంఘటన బాగా జ్ఞాపకం. మేడ మీద ఉన్న నాన్నగారి గదిలో పాలు పెడదామని వెళ్ళింది తను. కిటికీకి యువతలకే వినిపిస్తుంది నాన్నగారి సంభాషణ అన్నయ్యతో. మధు, రాజ్యం నా దగ్గర లేని క్షణాన్ని నేను భరించలేను. మీ అమ్మ పొయ్యే నాటికది చిన్నపిల్ల.
కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపాడి పెంచాను. మళ్ళీ వివాహం చేసుకోమని ఎంతోమంది ఒత్తిడి చేశారు. కానీ దానికోసం ఈ జీవితాన్ని ఇలా పదిలపరిచాను. ఈనాడు దానినొదిలివేసి ఎలా ఉండగలను? అన్నయ్య ఏదో అంటున్నారు. తనకు సరిగ్గా వినిపించలేదా మాటలు? తన కనుల ముందు గతంలో తనను సాకిన తండ్రి కనిపించారు. తను అల్లరి చేసి అన్నం తినకుంటే తను మానివేసిన నాన్న, తనకు జ్వరం తగిలితే తల్లడిల్లిన నాన్న, ఇలా ఇలా కాదని అది వెళ్ళిపోతే చేసేదేముంది? ఈ జీవితంలో ప్రశాంతత తొలగిపోయిందనుకుంటాను. ఈ శేష జీవితం శూన్యమనుకుంటాను అంతే. ఏనాడు వినిపించని దీనత నాన్నగారి కంఠంలో ధ్వనించింది. ఏమిటి పరీక్ష? భువి దద్దరిల్లిన ధ్వనితో గుండెల్లో పిడుగుపడ్డట్లు తన గదికి తిరిగి వచ్చింది. గదిలో ప్రయాణానికి సిద్ధమై వచ్చిన భర్త రామేశం. నువ్వు నా వెంట కొన్ని క్షణాల్లో బయలుదేరి రావాల్సి ఉంటుంది అన్నారాయన. తను ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. తన కనుల నిండా కన్నీరే నిండిపోయి అంత అంధకారమైనట్లు అనిపించింది. తన మౌనం పట్ల నిరుత్తరులు అయ్యారు ఆయన. మూగవైన గొంతుకతో దీనదృక్కులతో స్థిమితంగా ఆలోచించండి. ఇలాంటి స్థితిలో నాన్నను వదిలి రావటం అనగలిగింది తను. ఆయన అవమానపడిపోయినట్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు. తను చూస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి జీవితంలో కాలరాత్రి. తన జీవితాన్నే హరించి వేసిన చీకటి రాత్రి. ఆ తర్వాత అన్నయ్య బాధపడ్డారు. ఇలా ఎందుకు చేశావమ్మా అన్నారు. తను నిర్దోషి. సరిగ్గా 17 సంవత్సరాల వయసు లేని తనను జీవితం అనే చీకటి సందులో భయంకర పరిణామాల ముళ్ళకంపలో నడిపించి ముళ్ళెందుకు గుచ్చుకున్నాయని ప్రశ్నించినట్లు ఏమిటిది? అన్నయ్య మేరు పర్వత సమానులు. ఎలాగో వారి అడ్రసు సంపాదించగలిగారు. 7 నెలల తర్వాత అడ్రస్ చిక్కగానే అన్నయ్య తన హృదయాన్ని ఎరిగినట్లు ఆయనకు రాశారు. రాజ్యం గర్భిణి, మీకోసం తప్పించిపోతుంది. ప్రయాణం చేయగల స్థితిలో లేదు. ఒక్కసారి వచ్చి చూచి వెళ్ళండి అని. 2000 మైళ్ళ దూరంలో ఉన్న వారి జవాబు కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని అహోరాత్రులు ఎదురు చూసింది తను. కానీ తన ఆశలన్నీ కూలిపోయాయి. జవాబు లేదు. భాస్కరం పుట్టాడు. పెన్నిధులున్న ఆ ఇంటిలో తండ్రి అనే పెన్నిదానానికి దూరంగా. మరో 3 నెలలకు అన్నయ్య మధు వారి దగ్గరకు వెళ్ళి తిరిగి వచ్చాడు. రాజీ, నీ కాపురం బాగు చేద్దామని వెళ్ళాను. అక్కడ మరో చెల్లాయి కనిపించింది, నీ స్థానాన్ని ఆక్రమించి. రామేశం మళ్ళీ వివాహం చేసుకున్నాడు. ఒక చెల్లెలి జీవితాన్ని దిద్దటం కోసం మరో చెల్లెల్ని అశాంతికి గురి చేయలేక తిరిగి వచ్చాను. నేను చెయ్యగలిగేదేమీ లేదమ్మా అంటూ కన్నీరు కార్చారు. ఏమిటి ఆయన చేసిన పని అనిపించింది. భర్తగా ఆయన బాధ్యతల మాటలా ఉంచి పుట్టి పెరుగుతున్న పసిపాపకు తండ్రిగా తన బాధ్యత ఏమైనట్లు? ఒక్కటే అనిపించింది. మగవారి అభిజాత్యాలకు అభిమానాలకు తను యజ్ఞపశువైంది. జీవితంలో వారి శాసనాలకు తను తల ఒగ్గి శిక్షింపబడింది. ఆనాడే కాదు, ఈనాడు అంతే. తన కోసం ఈ 3 వారిన జీవితాన్ని కొనసాగించిన తనను భాస్కరం ఎదిరించి ప్రశ్నిస్తున్నాడు. తను అశక్త అవుతుంది. ఈ 25 సంవత్సరాలలో ఎన్ని పరిణామాలు తనని అశక్తురాలని చేసి తన ముందు కరిగిపోయాయి. విధి వంచనకు తల ఒగ్గి అమృతమూర్తి అన్నయ్య బరువైన తన స్మృతులను మిగిల్చి 100 ఏళ్ల తన జీవితాన్ని తెల్లవార్చుకొని వెళ్ళిపోయారు. ఆ గృహంలో అన్నయ్య అనే నిర్మల జ్యోతి ఆరిపోగా నానా ఛిద్రమైన జీవిత శిథిలాలయంలో మౌనంగా పిచ్చిగా మిగిలిపోయారు. నాన్న అలా అయ్యాక, అన్నయ్య లేకపోయాక వదిన ఉత్తరాధికారిని అయిన ఆ ఇంటిలో తన స్థానాన్ని గుర్తించి భాస్కరంతో ఆ గృహం నుండి బయటకు వచ్చి వేసింది తను.
మేనల్లుడు చిన్నవాడు అయినా వద్దత్తా ఉండిపో అన్నాడు. చిరునవ్వు నవ్వి వస్తానయ్యా అని చెప్పి వచ్చేసింది తను. మంచంలో చిక్కి శల్యమై ఎక్కడో ఉన్నట్లున్న నాన్నగారితో వస్తాను నాన్న అని చెప్పటానికి వెళ్ళిన నాడు ఆయన మౌనంగా ఎటో చూస్తూ ఉండిపోయారు. బహుశా జీవితంలో తను చేసిన తప్పొప్పుల పట్టికలోని లాభ నష్టాల భేరీజు వేసుకుంటున్నారేమో. ఏనాడో చదివిన హిందీ జీవన భృతికి ఆసరా అయింది. భాస్కరం దినదిన ప్రవర్ధమానమైన తెలివితేటలతో తన జీవిత ఆశను పెంచాడు. స్కాలర్షిప్తో ఇంజనీరింగ్ పూర్తి చేసి తిరిగి వచ్చాడు యూనివర్సిటీ నుండి. ఏవో ఉద్యోగాలు పడ్డాయి. అప్లై చేశాడు. ఓ ప్రైవేట్ సంస్థ అధినేత ఎవరో వాకప్ చేసి వచ్చి తన జీవితంలో ఏనాడో అణిగిపోయిన తుఫాను మళ్ళీ రేపాడు. 26 సంవత్సరాల కిందట తన జీవితం నుండి తొలగిపోయిన తన తండ్రేనట. ఆ విషయం చెబుతూ పరవశించి పోయాడు భాస్కరం. అమ్మా, వారిని చూచి వస్తానమ్మా అంటూ తను వణికిపోయింది. భాస్కరం తనకు దూరం అయిపోతాడేమో అనే నల్లటి మొబ్బులాంటి భయం. రామేశానికి భాస్కరం పట్ల ఎందుకుంటుంది ఆపేక్ష? పెంచిన మమత, స్నేహమా? ఏదీ లేదు. పైగా అతడి తల్లిపై ద్వేషం. ఆ తల్లి నీడలో ఎదిగిన పుత్రుడు. రామేశం ఒంటరి కాదు, రక్త బాంధవ్యం బంధిస్తుందనటానికి. అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. తనొక బాధతో కూడిన స్మృతి. పైగా రామేశం ఇప్పుడో సంపన్నుడు. ఒక వ్యాపార సంస్థకు అధినేత. జీవితంలో ఏ అంతస్తు తన నుండి ఆయనను దూరం చేసిందో అలాంటి అంతస్తును అధిగమించి ఉన్నాడీనాడు. ప్రతీకార చర్య తీసుకున్నా తీసుకోవచ్చు. అమ్మా అనే పిలుపుతో ఉలిక్కిపడి మేలుకుంది రాజ్యం ఆలోచనల నుండి. ఎదురుగా ప్రయాణానికి సిద్ధమైన భాస్కరం. బాబూ, వద్దు, నువ్వు అవమానించబడతావు. రాజ్యం నోటి వెంట వేదనలా వినిపించాయి మాటలు. నాకవమానమేమిటమ్మా? జీవితంలో అన్ని అనుభూతులకు దూరమై అసమగ్ర జీవితాన్ని గడిపే కన్నా ఆ అనుభూతి పొంది వస్తాను. భాస్కరం, అయితే నీ నిర్ణయమే అంతిమమా? ప్రశ్నించింది రాజ్యం. అమ్మ, ఒక్కటి ఆలోచించు. ఒకనాడు నాన్నగారితో వెళ్ళటమా లేదా అనే సమస్యలో నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు. నేనిప్పుడు నీ ఆనాటి నిర్ణయపు తప్పొప్పులను చర్చించటం లేదు. అలాంటి హక్కే నేను అడుగుతున్నాను. నాన్నగారి దగ్గరకు వెళ్ళటమా మానటమా అనేది నేను తీసుకోవలసిన నిర్ణయం అన్నాడు భాస్కరం. రాజ్యం మరు మాట్లాడలేకపోయింది. భాస్కరం సూట్ కేస్ తీసుకుని రైల్ స్టేషన్కు ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఏదో ఆశతో ఉత్సుకతో సాగిపోతున్న భాస్కరం కేసి మేడపై నుండి చాలాసేపటి వరకు అతను దూరపు వీధి మలుపు దాటే వరకు చూస్తూ ఉండిపోయింది. ఒకనాడిలాగే రామేశం తన నుండి వెళ్ళిపోయాడు. ఈ భావనతో రాజ్యం వణికిపోయింది. భాస్కరం మలుపు తిరిగి వెళ్ళిపోయాక వర్షపు జల్లు ప్రారంభమైంది. ఉరుములు మెరుపులతో పెనుగాలి వీచింది. కుంభవృష్టి కురిసింది. ఆ తెల్లవార్లు ఆ వర్షం అలా కురుస్తూనే ఉంది. ఊరంతా జలమైనట్లు, నీళ్ళంతా నీటిలో మునిగిపోతున్నట్లు, నేల ఆకాశం ఏకమైపోతున్నట్లు. సాయంత్రం 4 గంటలకల్లా మైసూర్ హోటల్ నుండి బయలుదేరాడు భాస్కరం. తను సంపాదించిన రామేశం గారి ఇంటి అడ్రస్కు. టాక్సీ డ్రైవర్ అరగంటలో తీసుకువెళ్ళి దివ్య భవనం లాంటి ఆ ఇంటి ముందు ఆపాడు కారును. భాస్కరం కనులు క్షణకాలం మిరుమిట్లు గొలిపాయి. 3 అంతస్తుల భవనం. ఇంటి ముందు పెద్ద లాను. ఒక పక్క నిర్మింపబడిన అవుట్ హౌస్. దానిపై ద్రాక్ష తీగలు. మరో పక్క గార్డెన్. ఆ ఇంటి పేరు ఆనంద నిలయం. రామేశం కోసం వచ్చిన విజిటర్స్ కార్లో లాన్లో పార్కు చేసి ఉన్నాయి. తను వెళ్ళి విజిటర్స్ గదిలో కూర్చున్నాడు. అప్పటికే 5-6 ఉన్నారా గదిలో. దాని పక్కన ఉన్న ఎయిర్ కండిషన్డ్ గదే రామేశం గారి ఇంటిలోని ఆఫీస్ గది. జవాను రావటం,
ఒక్కొక్కరిని లోపలకు తీసుకుపోతూ మరొకరి విజిటింగ్ కార్డు పట్టుకొని పోవటం అంతా నిశ్శబ్దంగా ఒక పద్ధతిలో జరిగిపోతుంది. భాస్కరం తన వంతు రావాలంటే మరో గంట పట్టవచ్చు అనుకున్నాడు. అతని కళ్ళు ఎదురుగా నిలువెత్తున గ్లాస్ డోర్ మీదకు, రంగు కర్టన్స్ మీదకు మళ్ళాయి. ఎంత అందంగా ఆ కిటికీకి ఏ రంగు మ్యాచ్ అవుతుందో ఏర్చి కూర్చినట్లు అలంకరించబడి ఉన్నాయి. లక్ష్మీ నిలయమా ఇండ్లు అనిపించింది. లక్ష్మీపుత్రులు వీళ్ళు. భాస్కరానికి తటిల్లత లాంటి ఆలోచన మెరిసింది. ఆ భవనంలో, ఈ ఐశ్వర్యంలో తనకు న్యాయమైన వాటా ఉంది కదూ. మరులిప్త కాలంలో ఒక చిరునవ్వు అతని పెదవుల మీద వెలిగి మాసిపోయింది. తన స్థానమేమిటో తెలియని ఆ ఇంటిలో తనకు వాటా ఏమిటి? ఎడమ పక్కగా ఉన్న గ్లాస్ డోర్స్ నుండి కనిపిస్తున్న దృశ్యం అతని కంట పడింది. గార్డెన్లో మామిడి చెట్టు కింద 20 సంవత్సరాల యువకుడు, 18 సంవత్సరాల చెల్లాయి, మరో 2 తమ్ముళ్ళు, వాళ్ళ తల్లిగారు నీరెండలో కుర్చీలపై ఆసీనులై కాఫీ తీసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటూ. వాళ్ళంతా రామేశంగారి పిల్లలై ఉంటారు. అంటే తనకు తమ్ముళ్ళు, చెల్లాయిలు. ఈ భావంతో భాస్కరం హృదయం ఉప్పొంగిపోయింది. ఏదో అనిర్వచనీయమైన భావం ఒడిసి పట్టినట్లు, లోకంలో తను ఒంటరిని కాదన్నట్లు గబగబా లేచి వెళ్ళి ఆ గ్లాస్ డోర్ను ఆనుకొని వారిని చూస్తూ ఉండిపోయాడు. కాఫీలు అయిపోయాక పెద్ద కుర్రాడు స్కూటర్ మీద ఎటో వెళ్ళిపోయాడు. మాలి తెచ్చిన గులాబీలను, మల్లెలను తీసుకుని చెల్లాయి లోపలికి వెళ్ళిపోయింది. పిల్లలంతా ఆటల్లో నిమగ్నులయ్యారు. ఆ ఇంటి పేరు జ్ఞాపకానికొచ్చింది భాస్కరానికి. ఆనంద నిలయం. గ్లాస్ డోర్ మీద అలా పడిపోతే మాసిపోతాయి, కొంచెం దూరంగా నిలబడండి అన్నాడు ఎవరో నౌకరు. గతుక్కుమన్నాడు భాస్కరం. అవును, వాళ్లను చూస్తూ ఎలా ప్రవర్తించాలో తను మరిచిపోయాడు. ఏదో తప్పు చేసిన వాడిలా యువతలకు వస్తున్న భాస్కరాన్ని క్రిందికి పైకి అదోలా చూచి వెళ్ళిపోయాడు నౌకరు. భాస్కరం వెనకకు తిరిగి వచ్చి విజిటర్స్ రూంలో కూర్చున్నాడు. తనకక్కడ న్యాయమైన స్థానం ఉంటే తననలా గ్లాస్ డోరును తాకవద్దని చెప్పగల ధైర్యం ఆ నౌకరుకు ఉండేదేనా? వెంటనే లేచి ఆ గ్లాస్ డోర్ను ముక్కలు ముక్కలుగా బద్దలు కొట్టేసి తన స్థానాన్ని సాధించుకుందామనే భాస్కరం ఆవేశం. ఏమిటి అవివేకం అనే భావంతో కరిగిపోయింది. జవాను వచ్చి తనను పిలిచాడు లోపలికి. వణికిపోయాడు తను. క్షణకాలం ఆలోచనలు ఆగిపోయాయి. ఎక్కడకు తను వెళ్ళటం? తనెవరో ఎరుగని తండ్రి దగ్గరకు, తను ఫలానా అని చెప్పుకోవలసిన దుస్థితిలో. ఆయన అంగీకరించక నిరసిస్తే తన పరిస్థితి దౌర్భాగ్యమవుతుంది. నాయనా వద్దు, నువ్వు అవమానించబడతావు అన్న అమ్మ మాటలు చెవుల్లో గింగురుమన్నాయి. ఒక్క క్షణం వెనక్కి తిరిగి వెళదామనిపించింది. కానీ రక్తంలోని ఏదో తన వశం కాని శక్తి తనను నిరోధిస్తుంది. భాస్కరానికి పూర్తిగా ఆలోచనలు సద్దుమణిగి తెలివి వచ్చే వరకు రామేశం గదిలో ఆయన ముందు నిలబడి ఉన్నాడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్న మాటలు వినిపించాయి. మంత్రముగ్ధుడిలా కూర్చుండిపోయాడు. దబ్బపండు లాంటి ఛాయ, 6 అడుగుల సుందర విగ్రహం, కొట్టొస్తున్నట్లు దర్పం, ఎదుటి మనిషిని తూచి విలువ కట్టగలిగిన కళ్ళు, అనుభవాన్ని చాటుతూ తలపై అక్కడక్కడా కొన్ని ఫలిత కేశాలు, మంచితనాన్ని చూపే ఆ కళ్ళు. ఆ నిండైన విగ్రహాన్ని చూస్తూ నిశ్చేష్టుడైనట్లు, మండ్రపాడినట్లు ఉండిపోయాడు. రామేశం క్షణకాలం భాస్కరాన్ని నిరుత్తురులై చూచారు. ఆ క్షణంలో రక్తం తనను తాను గురెరిగినట్లు మూగ భాషలో నిట్టూర్చింది. ఆ నిట్టూర్పు ఏ బాహ్య చక్షువులకు వినిపింపక అంతర్హతమైంది. ఎస్ అన్నారు సలోచనగా రామేశం. ఈ మాటలు వినిపించినట్లు వెర్రిగా చూస్తూనే ఉండిపోయాడు భాస్కరం. రామేశం ఆశ్చర్యపోయాడు. మరో ప్రయత్నంగా మీకు నేనేం సహాయం చెయ్యగలను అని ప్రశ్నించారు.
భాస్కరం రామేశం గారి మింది దృష్టినలాగే ఉంచి అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. ఈసారి రామేశం చకితుడయ్యాడు. ఏమిటి కుర్రాడు అనుకున్నాడు. తన దగ్గరకు వచ్చేవారందరూ తన దయ ధర్మభిక్ష కోసం వచ్చేవారు. తననేదో అర్థించేవారు మాత్రమే. తను పెదవి కదల్చకముందే వంది మగదుల్లా తన ఐశ్వర్య ప్రతిభలను పొగడి తమ తమ అభ్యర్థనలను సవినయంగా విన్నవించుకుంటారు. కాని ఇతడేమిటి, తన ఉనికినే ప్రశ్నిస్తున్నట్లా చూపు, ఏదో శోధన జరుపుతున్నవాడిలా ఆ వాలకం. పోని ఆలోచించి మరోసారి కలవండి అంటూ రామేశం ఏవో కాగితాలు చూసుకోవటానికి ఉద్యుక్తుడయ్యాడు. భాస్కరం తుల్లిపడినట్లు, క్షమించండి, మరేం లేదు, రేపు జరగబోయే ఇంటర్వ్యూకి నేనొక అభ్యర్థిని అన్నాడు. రామేశం క్షణంలో మారిపోయాడు. అతనిలో ఒక విధమైన గంభీరత మూర్తీభవించింది. ఏదో అంతస్తుపై నుండి మాట్లాడుతున్నట్లు, మిస్టర్ భాస్కర్, మీరు రేపు రావాల్సింది అన్నాడు. అవును, కాని ఈనాడు వచ్చారు అవునా? అందుకని ఈనాడే చెప్తున్నాను. మాకు కావాల్సింది నీతి నిజాయితీలతో కష్టించి పనిచేసేవారు. తమ ప్రతిభ విశేషాలతో మమ్మల్ని మెప్పించి మా సంస్థలో స్థానాన్ని పొందేవారు. కాని ఇలా ముందే వచ్చి ఆశ్రయించి ఉద్యోగాలు సంపాదించేవారు కాదు. ఇలాంటి వారు తమ ఉద్యోగ ధర్మాన్నెలా నిర్వర్తిస్తారో, ఎంతగా పనికొస్తారో మాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్లకు మా సంస్థలో ఖాళీలు లేవు. రేపు మీరు రావాల్సిన పని లేదు. ఇలా చెప్పవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను. సావధానంగా విన్న భాస్కరం తన నావరించిన జడత్వాన్ని జార్చినట్లు గాలి పీల్చి, ఈ ఉద్యోగాన్ని గురించి నేనుగా ఏమీ చెప్పుకోటానికి రాలేదు. మరి రికమెండేషన్ పట్టుకొచ్చారా అన్నాడు రామేశం చిట్లించిన మోముతో. అవును. భాస్కరం, ఇక్కడ ఎవరి సిఫార్సులు పనిచెయ్యవు. పనిచేసేవారి సిఫార్సునే పట్టుకొని వచ్చా. రామేశం కోపంతో ఊగిపోయినట్లుండి తమాయించుకుని, ఎవరి సిఫారసు అన్నారు? నాదే. ఎవరు నువ్వు? అదే ఆలోచిస్తున్నాను, ఎలా చెప్పటమా అని. రామేశం గొల్లున నవ్వాడు. బుగ్గ మీద సొట్టపడింది. భాస్కరానికి గపుక్కున జ్ఞాపకానికొచ్చింది. అద్దంలోని తన మోములో తను చిరునవ్వు నవ్వుకున్నప్పుడు పడేలాంటిదే. నవ్వాపి, ఎక్కడి నుండి వస్తున్నావు? కొంపతీసి విశాఖపట్నం నుండి కాదు కదా అన్నాడు రామేశం. కాదు, గుంటూరు నుండి. నేనెవరినో వినండి. నేను రాజ్యలక్ష్మి కొడుకుని. రాజ్యలక్ష్మి ఎవరు? ఎవరా రాజ్యలక్ష్మి? భాస్కరం లేచి నిలబడి టేబుల్ మీదకు దృష్టి సారించి, అవును, మర్చిపోయి ఉంటారు. రాజ్యలక్ష్మి అంటే రాజ్యం. మీరు 26 సంవత్సరాల వెనుకకు పోగలిగితే మీ స్మృతిలో మెదులుతుంది. అభిమానాలు అభిజాత్యాలకు మీ నుండి వేరైన ఆనాటి మీ రాజ్యం. మీరు పునర్వివాహితులు అయ్యారు. ఆమె మాతృమూర్తిగా మిగిలిపోయింది. మీరు ఆమెను మరిచిపోగలిగారు. ఆమె మరిచిపోవటానికి ప్రయత్నించింది, మిమ్మల్ని కాదు. జీవితంలో సుఖశాంతులుంటాయనే విషయాన్ని మీరు మీ వ్యవస్థను ఏర్పరచుకుని అనుభవించారు. కఠిన జీవితాన్ని ఆమె అనుభవించింది. తనకు మిగిలిన పసికందును బ్రతికించుకోవటంలోని కష్టాన్ని అనుభవించింది. క్షమించండి. మీ జీవితాల్లో మీరు చేసుకున్న నిర్ణయాల పట్ల, మీరు అనుసరించిన విధానాల పట్ల నా తీర్పునివ్వటం కాదు ఇది. అలాంటి ప్రయత్నం చేయటానికి నేను సాహసించను. భాస్కరం ఆగిపోయాడు. రామేశం స్తంభించిపోయినట్లు నిశ్చేష్టుడయ్యాడు. అతని మెదుళ్ళో ఏదో తుఫాను లాంటి సంఘర్షణ. బయట గది గాజు తలుపులకు లారీలు గుద్దుకున్నట్లు, అవి తునాతునకలైపోతున్నట్లు, ఆ గాజు ముక్కల నిండా రాజ్యం ప్రతిబింబాలు తనకేసి చూస్తున్నట్లు. నిశ్శబ్దాన్ని నిరసిస్తూ సన్నని ఏసీ చప్పుడు.
భాస్కరం నొక్కుల జుట్టులోని కొంత భాగం నుదుటిపైకి జారింది. రామేశానికి మెరుపు తరగల్లా అద్దంలో చూచుకున్నప్పటి తన జుత్తు జ్ఞాపకానికొస్తుంది. రామేశం కుర్చీ మీద నుండి లేచి తన గది తలుపులు మూసి గడియ వేసి భాస్కరానికి వెనగ్గా వచ్చారు. భాస్కరం, రాజ్యం నిన్నెందుకు నా దగ్గరకు పంపిందో అర్థమవుతుంది. కానీ ఇంతకన్నా వివేకమైన పద్ధతిలో ఆమె ఆనాడు యోచించగలిగినట్లయితే ఇంతకాలం అలాంటి వ్యర్థ జీవితాన్ని ఆమె గడపవలసి వచ్చేది కాదు. నిరాపరాధివైన నివీనాడిలా నా దగ్గరకు ఇలా రావాల్సి వచ్చేది కాదు. కొరడాతో చెరిచినట్లు వెనక్కి తిరిగాడు భాస్కరం. నిలువెల్లా రామేశాన్ని ఒక్కసారి చూచి, రాజ్యం పంపితే నేనిక్కడకు రాలేదు. పైగా ఆమె వద్దంది కూడా. కానీ నేనే వచ్చాను అన్నాడు. నువ్వే వచ్చావా? అవును, నేనే వచ్చాను. మీ మీదకు దండెత్తి రాలేదు. మీరు కష్టించి ఆర్జించుకున్న మీ ఐశ్వర్యాన్ని, సంఘంలోని పేరు ప్రతిష్టలను పంచుకోవటానికి కాదు నేనొచ్చింది. మరెందుకొచ్చినట్లు చూశాడు రామేశం. చెప్పనా చెప్పనా? భాస్కరం రామేశం వైపు జాలిగా చూశాడు. భాస్కరం కనుల వెంట అప్రయత్నంగా నీరు జాలువారింది. ఒక్కొక్క కన్నీటి కణం నేలరాలి చితికి సహస్ర ప్రాణువులై ప్రవహించటం మొదలెట్టాయి. వాత్సల్యాన్ని అర్థిస్తున్న మహావాహినిలా. మీరు తండ్రి, నేను కొడుకును. ఈ విషయంలో వాగ్వివాదాలకు, వివాద పరిష్కారాలకు చోటు లేదు. పరిష్కరించవలసిన సమస్యే లేదిక్కడ. నా చిన్నతనం నుండి ఎంతో మందిని చూచాను. పితృవాత్సల్య పరిధిలో పెరిగిన వారిని, తండ్రి ప్రేమలో తలమునకలుగా ఎదిగిన వారిని. వారంతా అదృష్టవంతులు. దురదృష్టవంతులను చూచాను. చిన్ననాడే తండ్రిని కోల్పోయి పితృప్రేమకు దూరమైన వాళ్లను. కానీ నాలాంటి దురదృష్టవంతులు ఎక్కడా కనిపించలేదు. నాకొక తండ్రి ఉన్నారు. ఆయన ఉన్నతులు, మహోన్నతులు. కానీ నాకైనా లేరు. వారి వాత్సల్యాన్ని చవి చూడటమే కాదు, కనీసం వారి మూర్తిని చూడటానికి కూడా నోచుకోలేదు. దయామయుడైన భగవంతుడు విశాల ప్రపంచంలో ఒంటరిగా ఎగిరిపోయే పక్షికి నూతిలోని రాతిలోని కప్పకు రక్షణ కల్పించాడు. అలాగే ఎదిగాను. కానీ ఆ అనుభూతి, తండ్రిని చూడాలని ఆ వాంఛ, వారిని చూచి నాకొక తండ్రి ఉన్నారని వారి ముందు నిలబడి కొన్ని వాక్యాలైనా మాట్లాడాలనే ఆ ప్రగాఢ అనుభూతి కోసం తప్పించిపోయాను. మీరిక్కడ ఉన్నారని తెలిసాక అందుకే వచ్చాను, మనసుని వేగంగా చేసుకుని. మీకు నేను కాక పిల్లలున్నారు. కొడుకును చూడటం అనే అనుభూతి ఏమిటో మీకు క్రొత్త కాకపోవచ్చు. అసలది గుర్తింపబడకపోవచ్చు. కానీ నా విషయం వేరు. నేనొచ్చిన పని అయిపోయింది. నేను తృప్తి చెందాను. వస్తాను. సెలవు. భాస్కరం వెళ్ళిపోయాడక్కడి నుండి. సాయంత్రం 6:30 గంటలకు హోటల్ గదికి తిరిగి వచ్చిన భాస్కరం విసుగ్గా గది తలుపులు మూసుకుని బెడ్ మీద వాలిపోయాడు. లైట్ అన్నా వేసుకోకుండా. 1-2 సార్లు హోటల్ బాయ్ వచ్చి తలుపు చప్పుడు చేసి భాస్కరం నుండి సమాధానం లేకపోవటంతో వెళ్ళిపోయాడు కాబోలు. రాత్రి 8 గంటల వరకు అలాగే ఉండిపోయాడు భాస్కరం. సాయంత్రం జరిగిన సంఘటన కనుల ముందు తిరిగిపోవటం ప్రారంభించింది. తన తల్లి అభిష్టానికి వ్యతిరేకంగా తని ప్రయాణం చేసి సాధించిందేమిటి? తనేమి సాధిద్దామని రాలేదు. తండ్రిని చూద్దామని వచ్చాడు. చూశాడు. తనలో పాతుకొనిపోయిన ఉత్కంఠను తొలగించుకున్నాడు. తను రావటాన్ని ఆయన మరో ప్రయోజనానికన్నట్టు అనుమానించారు. ఆ అనుమానాన్ని తొలగించాడు తను. భాస్కరానికి గబుక్కున జ్ఞాపకానికొచ్చింది. తను వచ్చేస్తుండగా రామేశం గారి మోములో మారిన రంగు, కనులలో పొడచూపిన ఏదో భావం. భయం వేసింది. వెంటనే లైటు వేసి ఏదో రాసి టేబుల్పై ఉంచి దానిపై ఏదో బరువు ఉంచాడు. గబగబా బట్టలు సర్దుకుని రోడ్డుపైకి వచ్చి టాక్సీ పిలిచాడు. నిమిషాల్లో స్టేషన్ నుండి బయలుదేరనున్న ఎక్స్ప్రెస్ అందుకోవటానికి.
అదే సమయంలో ఆనంద నిలయం నుండి రామేశం గారి కారు బయలుదేరింది, హోటళ్లన్నీ వెతుకుతూ. మైసూర్ హోటల్ కౌంటర్ దగ్గరున్న పుస్తకంలో రాయబడిన గది నెంబర్ను చూసుకుని రామేశం గారు గదిలోకి వచ్చి లైటు వేశారు. భాస్కరం బదులు జాబు. శ్రీ నాన్నగారికి నమస్కారాలు. మీరు నా కోసం వస్తారని నాకు తెలుసు, కానీ నేను వెళ్ళిపోతున్నాను. కావాలనే చేస్తున్నానీ పని. మన జీవితాలు విచిత్రంగా సాగిపోయాయి ఇన్నాళ్ళు. అలాగే సాగిపోతే బాగుంటుంది. ఇంక ముందు కూడా దీనికి భిన్నంగా మనమెలాంటి ప్రయోగం చేసినా ఏమో నాకు భయంగా ఉంది. మీ ఆనంద నిలయం అలాగే కలకాలం ఉండాలని నా ఆకాంక్ష. ఇంత దూరం వచ్చినందుకు మిమ్మల్ని చూశాను. తమ్ముళ్లను, చెల్లాయిని, పూజ్యులు పిన్నిగారిని చూశాను. ఈ అనుభూతి మూగదైనా సరే చాలు నాకు. అంతేకాదు, ఒకనాడు విధి విధానం వలన మీరు వేరుగా వెళ్ళిపోవలసి వచ్చింది. మీ రాజ్యం రక్షణ కింద నన్ను వదిలివేసి, ఆ పవిత్రురాలి రక్షణలో నేను కృతార్థత పొందాను. ఇంక ముందు కూడా ఆమె రక్షణ కిందే జీవితయాత్ర సాగిస్తాను. ఆమె దగ్గరికే తిరిగి వెళుతున్నాను. నా కోసం ఆమె తల్లడిల్లుతూ ఉంటుంది. మరలా మరలా జన్మంటూ ఉంటే ఆ లీలా మానుషమూర్తికి, కరుణామయునికి నా ప్రార్థన ఒక్కటే. మరే జన్మలోనూ నాకిలాంటి అన్యాయం చెయ్యవద్దని నమస్కరిస్తున్నాను. మీ అంతటి వాణ్ణి కమ్మని నన్ను దీవించండి. నమస్కారాలతో భాస్కరం. రామేశం గారి కంటి నుండి 2 బాష్పకణాలు జారి చేతిలోని కాగితం మీద పడ్డాయి. జివ్వుమని చలిగాలి వీచింది. ఫెలఫెలమంది ప్రకృతి. మెరుపులతో పెనుగాలి వీచింది. కుంభవృష్టి కురిసింది. ఆ తెల్లవార్లు ఆ వర్షం అలా కురుస్తూనే ఉంది. మబ్బంతా జలమైనట్లు, నేలంతా నీటిలో మునిగిపోయినట్లు, నేల ఆకాశం ఏకమైపోతున్నట్లు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.